ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ మిత్రులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఒక చిన్న ఉపదేశమును మీకు అందరికీ ఇవ్వడానికి, మీ అందరితో ఒక చిన్న విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి, లేఖనాల్లో నుంచి పంచుకోవటానికి మరి మీ ముందుకు రావటం జరిగింది. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మరి మీకు అందరికీ తెలియజేయాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆ సంగతిని చెప్పబోవటానికి ముందుగా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ లోకంలో పుట్టుకొస్తున్నటువంటి మనుషులు మరి వారి పిల్లల కోసం ఏమి సిద్ధపరుస్తున్నారు ఈ భూమి మీద అని మనం ఆలోచించినప్పుడు, తాము కనిన తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే కష్టం ఏమిటి, వారికి బహుమానంగా ఇస్తున్నది ఏమిటి, వారి కోసం సిద్ధపరుస్తున్నది ఏమిటి అని మనం ఆలోచిస్తే, పిల్లల్ని కన్న తర్వాత మరి వారికి చక్కటి బట్టలు, అలాగే వారికి మంచి ఆరోగ్యము, అలాగే వారికి మంచి చదువులు, మంచి ఆహారము, మంచి వసతులు, మంచి ఉపకరణములు, మంచి వాహనములు, వారికి ఏది కావాలో సమస్తమును వారి కోసం తల్లిదండ్రులైన వారు కష్టపడి చెమట వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేసో, బిజినెస్ చేసో మరి వారిని చాలా చక్కగా అన్ని సౌకర్యాలతో ఏ లోటు లేకుండా పెంచుతూ ఉన్నారు. మంచి చదువులు చదివిస్తూ ఉన్నారు, డాక్టర్లు చేస్తూ ఉన్నారు, ఇంజనీర్లుగా మారుస్తూ ఉన్నారు, మంచి మంచి బిజినెస్లలో సెట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం, ఇందులో తప్పేమీ లేదు, ప్రతి ఒక్కరూ చేయవలసిందే, అది మన బాధ్యత కూడాను. అంత మాత్రమే కాకుండా వారు వెళ్ళిపోయిన తర్వాత వారి పిల్లల కోసం మంచి ఆస్తిపాస్తులను, చరాస్తులను, స్థిరాస్తులను సంపాదించి వారికి బహుమానంగా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వీలునామాగా రాసేసి, లేకపోతే ఆస్తులన్నీ పంపకాలు చేసేసి, వారు అవసాన కాలంలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఇంకా కొంతకాలానికి ఇక ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాం అనుకున్న సమయంలో పిల్లలైన వారిని అందరినీ పిలిచి అందరికీ ఆస్తులను పంచి ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు బ్రతికినంత కాలం వారు కష్టపడి సంపాదించిన ఆ ఆస్తి అంతా పిల్లలకు ధారాదత్తం చేసి వాళ్ళ చేతిలో పెట్టేసి, తాళాలన్నీ వాళ్ళ చేతిలో ఇచ్చేసి మరి తల్లిదండ్రులైన వారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. లోకంలో ఇదంతా సర్వసాధారణంగా జరుగుతున్న సంగతి. అంటే తాము కన్న పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమి సిద్ధపరిచారు అని అంటే, మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి చదువులు, అలాగే ఆస్తిపాస్తులు వారికి కట్టబెట్టి వెళ్ళారు. భూమి మీద ప్రతి ఒక్క కుటుంబం ఇదే చేస్తుంది, ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత ఇదే, మనందరి బాధ్యత కూడా ఇదే, దేవుడు ఇది పెట్టిన నియమమే. అయితే క్రైస్తవులైన వారందరూ, నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారందరూ, రక్షణ పొందుకున్న వారందరూ, యేసయ్య రెండవ రాకడ కోసం నిరీక్షణ కలిగి బ్రతుకుతున్న వారందరూ వీటితో పాటుగా మరొకటి పిల్లలకు అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని మర్చిపోయారు. అతి తక్కువ మందికి మాత్రమే దీని మీద ధ్యాస, స్పృహ కలిగి ఉన్నారు. చాలామంది 95% ఆఫ్ క్రిస్టియన్స్ తల్లిదండ్రులు ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను మర్చిపోయారు. ఇవన్నీ ఇస్తున్నారు, లోకంలో అందరూ ఇస్తున్నారు, సంతోషమే. కానీ క్రైస్తవులముగా మనము మన పిల్లలకు ఇవ్వవలసినది మరొకటి ఉంది. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, మనకందరికీ తెలుసు. ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని అభిషేకించాడు, అనేక పవర్స్ ఇచ్చాడు. తర్వాత అతనితో పాటు తిప్పుకున్నాడు, ఎంతో జ్ఞానాన్ని వారికి బోధించాడు, ఎన్నో విషయాలను బోధించాడు. పూర్వకాలంలో జరిగిన సంగతులను, పరలోక రాజ్యంలో ఉన్న మర్మాలను ఎన్నో శిష్యులకు ఆయన తర్ఫీదు ఇచ్చాడు, బోధ చేశాడు, జ్ఞానాన్ని బోధించాడు. బోధిస్తూ బోధిస్తూ తాను ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసిన గడియ వచ్చినప్పుడు శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి మనం ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 13-14 వచనాలను మనం గమనిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 13-14 వచనాలు.
ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. యేసుప్రభు వారు చేస్తున్నటువంటి ప్రార్థన, తండ్రికి చేస్తున్న ప్రార్థనలో, దేవా తండ్రి, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. వారు అంటే ఎవరు అంటే ఇక్కడ 12 మంది శిష్యులు. పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ శిష్యులకు ఆస్తిపాస్తులు ఏమీ పంచివ్వలేదండి. ఏమి ఇచ్చాడంటే, నీవు నాకిచ్చిన వాక్యమును నేను వాళ్ళకి ఇచ్చాను. ఇదే నేను వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆస్తి. వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడంట యేసుప్రభు వారు తన శిష్యులకి. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఇది! యేసుప్రభు వారు మనకందరికీ మాదిరి అన్న సంగతి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని విషయాలలో యేసుప్రభు వారు మనకి మాదిరి. మరి ఈ విషయంలో కూడా ఆయన మనకు మాదిరి. తన శిష్యులకు తాను వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆస్తిపాస్తులు కాదు, డబ్బు, ధనము, ఐశ్వర్యము, వజ్ర వైఢూర్యములు కాదు, వాక్యమును ఇచ్చి వెళ్ళాడు. ప్రియ మిత్రులారా, ప్రియ తల్లిదండ్రులారా, క్రైస్తవ తల్లిదండ్రులారా, మనము కూడా మన పిల్లలకు వాక్యము ఇచ్చి వెళ్ళాలి. వాక్యములో పెంచి వెళ్ళాలి. వాక్యముతో వారి హృదయాన్ని నింపేసి వెళ్ళాలి. వాక్యమే వారి జీవనానికి మూలము. వాక్యమే వారి బ్రతుకులను కాపాడుతుంది. వాక్యమే వారి జీవితానికి వెలుగు. వాక్యమే వారికి జీవహారము. రేపు నిత్య జీవాన్ని ప్రసాదించేది వాక్యమే. ఆ వాక్యము తప్ప మిగతావి నీవు ఇచ్చిన ఆస్తిపాస్తులు కానీ, వస్త్రాలు కానీ, ఉపకరణములు కానీ, వాహనములు కానీ, ఏది నీవు ఇచ్చిన ఏదైనా చదువులు కానీ, అవన్నీ ఈ లోకంలోనే ఉండిపోతాయి. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలమే అవి ఉపయోగపడతాయి. చనిపోయిన తర్వాత వాటిలో ఒకటి కూడా ఉపయోగపడదు. ఏది మన వాళ్ళ వెంట రాదు. కానీ నీవు ఇచ్చి వెళ్ళిపోతున్న వాక్యం ఉంది చూసావా, అది వారి జీవితాన్ని మార్చేస్తుంది. వారిని పరలోకానికి తీసుకొని వస్తుంది. రేపు నీవు నీ పిల్లలు కలుసుకునే అవకాశాన్ని నీవు ఇచ్చి వెళ్ళే వాక్యమే కల్పిస్తుంది. ఒకవేళ నీవు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి నీ పిల్లలకు వాక్యం ఇవ్వకుండా వెళ్ళిపోతే, వాళ్ళు అగ్నిగుండం పాలైతే ఇంకా ఫ్యూచర్లో, భవిష్యత్తులో, తరతరాలు, యుగాలు ఎప్పటికీ వాళ్ళు నిన్ను కలిసే అవకాశం ఇంక నీకు రాదు. నువ్వు శాశ్వతంగా కోల్పోయినట్లే. మరలా మన పిల్లలు ఫ్యూచర్లో, భవిష్యత్తులో, పరలోక రాజ్యంలో మనల్ని కలవాలంటే, వాళ్ళని మనం చూడాలంటే, వాళ్ళు మనల్ని చూడాలంటే, మనం వెళ్ళిన స్థలానికి వాళ్ళు రావాలంటే, నీవు ఎంత భయము, భక్తి కలిగి వాక్యంలో నీ హృదయం నిండా వాక్యంను నింపుకొని భయభక్తులు కలిగి జీవించావో, వాళ్ళు కూడా అలా జీవించాలంటే వారికి వాక్యము ఇచ్చి వెళ్ళాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. క్లుప్తంగా ఒక 3 విషయాలను మాత్రమే మీకు నేను చూపించి ఈ ఉపదేశాన్ని ముగిస్తాను. దయచేసి ఒకసారి మనం చూద్దాం. పిల్లల విషయంలో దేవుడు చెప్పినటువంటి మాటలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఏంటి అంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు. కోపంలో ఉన్న వ్యక్తి ఎంత మంచి సలహా ఇచ్చినా ఎప్పటికీ తీసుకోడండి. కోపం అంత ప్రమాదకరమైంది. కోపంలో ఉన్న వ్యక్తి ఎవరిని గౌరవించే పరిస్థితి ఉండదు. ఆ టైంలో అది తల్లి అయినా తండ్రి అయినా తిరుగుబాటు చేసే ధోరణి ఉంటుంది. కోపంతో ఈ విషయాలు చెప్తే ఎంత మంచి విషయాలు చెప్పినా కోపంలో ఉన్నప్పుడు వ్యక్తి స్వీకరించడు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఇది క్రైస్తవులైన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యత. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ప్రియ స్నేహితులారా, క్రైస్తవ తల్లిదండ్రులారా, గుండె మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లలను మీరు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతున్నారా? పెంచుతున్నారండి? ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో మీ పిల్లలను మీరు పెంచుతున్నారా?
ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ఒకవేళ ఇది నువ్వు పెంచకపోతే, ఇది నువ్వు పాటించకపోతే, నీ పిల్లల్ని ప్రభు శిక్షలో బోధలు నువ్వు పెంచట్లేదు అని నువ్వు అనుకుంటే, నీ ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంటే అది ఆజ్ఞ అతిక్రమము, పాపమే కదా. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమని దేవుడు చెప్పి వెళ్తే ఒక ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో రాయిస్తే మరి మనం పెంచుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ విషయాన్ని. మరొక చోట మనం చూద్దాం పిల్లల విషయంలో దేవుడు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే మనం 22:6 సామెతల గ్రంథం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవ మనకందరికీ తెలిసిన మాటలే. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడట. నీవు బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలి. మరి నువ్వు ఏ త్రోవ నడిపిస్తున్నావు? ఏ త్రోవలో నడవమని నేర్పిస్తున్నావు? ఒకవేళ ప్రస్తుతానికి అతను నడుస్తున్న త్రోవ ఏదైతే ఉందో తండ్రిగా నీకు తెలిసే ఉంటుంది. అది ఆ త్రోవలో అతను అలాగే వదిలేసావనంటే వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని కూడా విడిచిపెట్టడు, దాని నుంచి కూడా తొలగిపోడు. ఒకవేళ అతను వంకర మార్గంలో త్రాగుడుకు బానిసై, వ్యసనాలకు బానిసై, షికార్లకు బానిసై, మోసములకు బానిసై, సమాజానికి చీడపురుగ్గా తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు వాడిని వదిలేసావనుకో, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి కూడా తొలగిపోడు, అదే కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు దేంట్లో అయితే నడుస్తున్నాడో పెద్దవాడైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తాడు. అందుకే ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రభువు యొక్క త్రోవలో నడిపించండి. ప్రభువు నడిచిన త్రోవ తెలుసు కదా, అది జీవానికి నడిపించేది, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే మార్గం అది. అందులో అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి, అందులో పరిశుద్ధత ఉంది, అందులో పవిత్రత ఉంది, అందులో యేసయ్య రక్తం ఉంది, అందులో వాక్యం ఉంది. ఆ మార్గంలో యేసయ్య దొరుకుతాడు. ఆ మార్గంలో పరిశుద్ధుల సహవాసం ఉంటుంది, ఆ మార్గంలో ప్రార్థనా జీవితం ఉంటుంది. సరి అయిన మార్గం, నడవవలసిన మార్గం అది. ఆ త్రోవలో నీవు ఇప్పుడు నడిపిస్తే నీ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఇంక వాడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడే మంచి పునాది వేసావు కాబట్టి, మంచి మార్గంలో నడిపించావు కాబట్టి, ఇంకా పెద్దవాడైన తర్వాత వాడు ఏమైపోతాడో అన్న బెంగపడాల్సిన అవసరం లేదు, భయము లేదు. హ్యాపీగా నువ్వు ఏ క్షణాన మరి పరదేశికి వెళ్ళిపోయినా, ఏ క్షణాన భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనకు చింత లేదు, బాధ లేదు. ఎందుకంటే నా కుమారుణ్ణి, నా కుమార్తెను నేను చిన్నప్పటి నుంచే ప్రభు శిక్షల బోధలో పెంచాను కాబట్టి, పెద్దవాడైతే వాడు తొలగిపోవడని బైబిల్ గ్రంథమే చెప్తుంది కాబట్టి నాకు ఎటువంటి టెన్షన్ లేదండి. నీ పిల్లవాడు, నీ కుమారుడు, నీ కుమార్తె తప్పుడు మార్గంలో నడుస్తున్నా గారాభం కొద్దీ ఏదైనా చెప్తే ఏమైనా చేసుకుంటాడేమో అనుకొని భయపడుతూ నువ్వు వదిలేస్తే, మరి ఇప్పుడే చెప్పలేని వాడివి ఇంక పెద్దవాడైన తర్వాత నువ్వు చెప్తే వాడు వినడు. అసలు విన్న అలవాటైన మార్గాన్ని విడిచిపెట్టి రావడం అంత సామాన్యమైన విషయం కాదు, అది బైబిల్ గ్రంథమే చెప్తుంది. తరువాత బాధపడే కన్నా ఆ బాధ ఏదో, ఆ కష్టం ఏదో చిన్నప్పుడు ఉండగానే, బాలుడుగా ఉండగానే బొజ్జుకించో, చాక్లెట్ ఇచ్చో, లాలించో, పాలించో, ఎత్తుకోనో, నీ బాధలు నీవు పడి, నీ తంటాలు నీవు పడి వాడిని ప్రభు మార్గంలో నడిపించు. యేసయ్య బోధలోనికి వాడిని నడిపించని బైబిల్ గ్రంథం చాలా చక్కగా బోధిస్తూ ఉంది. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిస్తే, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అవసరమైతే శిక్షించి బెత్తం వాడి ఒక దెబ్బ కొట్టు. అలా చేయటం వల్ల పాతాళం నుంచి నీ కుమారుని ఆత్మను నీవు తప్పించిన వాడు అవుతావు. కొట్టాల్సిన చోట కొట్టట్లేదు. ఏదైనా అడిగాడు అని అంటే డబ్బులు లేవని, ఇప్పించడానికి లేవని ఆ సందర్భంలో కొడతాడు. గట్టిగా అల్లరి చేశాడని కొడతాడు. ఏదో గ్లాస్ కింద పడేశాడని పగిలిపోయిందని కొడతారు. మొబైల్ కింద పడేశారని కొడతారు. బడికి వెళ్ళట్లేదని కొడతారు. ఇలాంటి విషయాల్లో అయితే కొడతారు. కానీ ఎప్పుడైనా నువ్వు
మందిరానికి ఎందుకు వెళ్ళట్లేదు? బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవట్లేదు? నీవు సినిమా శిఖార్లు ఎందుకు చెడు సహవాసం చేస్తున్నావు? చెడ్డ స్నేహితులతో ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? మోకరించి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నువ్వు? ఇలాంటి విషయాల్లో మీరు ఎప్పుడైనా మీ కుమారుని కానీ కుమార్తెను కానీ కొట్టారంటే ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, కొట్టారా? కొట్టవలసిన విషయాలు ఇవి, సరిచేయవలసిన విషయాలు ఇక్కడ. కొట్టవలసిన చోట కొట్టకుండా అనవసరమైన విషయాల్లో కొట్టి చెడ్డ పేరు తెచ్చుకోవటం తప్ప, విసిగించి కోపం తెప్పించడం తప్ప ఉపయోగం ఏముందండి దానివల్ల? నీవు కొట్టిన దెబ్బ వల్ల వాడికి కలిగే మేలు ఏమై ఉండాలో తెలుసా? రేపు వాడు అగ్నిగుండానికి వెళ్లకుండా, పాతాళానికి వెళ్లకుండా తప్పించబడాలి. అందుకోసం నీ దెబ్బ, నీ గద్దింపు ఉపయోగపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. నీవు రక్షింపబడి నువ్వు పాస్టర్ అయితే సరిపోయిందా? నీవు ఒక మంచి విశ్వాసం అయితే, మంచి గాయకుడు అయితే సరిపోయిందా? మంచి సువార్తికుడు అయితే సరిపోయిందా? నీవు మంచి అనర్గళంగా వాక్యం చెప్పగలిగిన వాడు అయితే సరిపోయిందా? నీవు పరలోకానికి వెళ్తే సరిపోయిందా? నీ పిల్లలు నరకానికి వెళ్ళినా పర్వాలేదా? ఈ భూమి మీద బ్రతికుండగా మంచి జాబ్ ఉంటే చాలా, మంచి ఇల్లు కట్టిస్తే సరిపోద్దా? మంచి చదువు చదివించి ఇంజనీరింగ్ డాక్టర్లు చేసి వదిలేస్తే సెట్ అయిపోయినట్టేనా? ఇదేనా సెటిల్ అవ్వటం అంటే? రేపొద్దున యేసుప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు వాళ్ళ గతి ఏమవుతుందో తెలుసా? యుగయుగాల జీవితం అది. ఇదేముందండి తిప్పి కొడితే 30-40 సంవత్సరాల జీవితం? యుగయుగాల జీవితం అది కదా. యుగయుగాలు అగ్నిగుండంలో నీ పిల్లవాడు, నీ కుమార్తె, నీ కుమారుడు కాలటం నీకు ఇష్టమేనా? ఇష్టమయ్యే వదిలేస్తున్నారా? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రభు శిక్షలో, బోధలో అన్ని పెంచాలి. వాక్యం చేత వారి హృదయాలు నింపాలి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. చివరిగా ఇంకొక మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము చూడండి, 5వ వచనం నుంచి 7వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 6:6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తున్న మాట, నేను చెప్తున్న ఈ మాటలు మీ బీరువాలోనో, ఇనప్పెట్టెలోనో, బ్యాంకుల్లోనో ఉంచేది కాదు. ఇది ఎక్కడ ఉండాలో తెలుసా? నేను నీకు చెప్తున్న మాటలు నీ హృదయంలో ఉండాలి. పుస్తకాల్లో ఉంటాం, బైబిల్లో ఉంటాం, నోట్సుల్లో ఉంటాం కాదు, నీ హృదయంలో ఉండాలి. నేను చెప్పే మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయం నిండా వాటిని నింపుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, ఎప్పుడైతే నీ హృదయం నిండా నింపుకుంటావో నెక్స్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ కుమారులకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, దాన్ని బదలాయించాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అభ్యసింపజేసి అంటే వాటిని ప్రాక్టీస్ చేయించి, దేవుడు నీకు నేర్పిన మాటలు, నీ హృదయంలో నింపబడిన మాటలను నీ బిడ్డలకు నీవు వాటిని అభ్యసింపజేయాలి, వారి చేత ప్రాక్టీస్ చేయించాలి. ఎప్పుడెప్పుడంట? నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు. సాధారణంగా ఇంట్లో ఎప్పుడు కూర్చుంటాం? ఏ పని లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు చాలా స్పష్టంగా? నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, నువ్వు నిలబడి పని చేస్తూ బిజీగా ఉన్నప్పుడు అయితే అవసరం లేదనుకో, నీ పనులు మనం ఎన్నో ఉంటాయి, మనం చేసుకుంటుంటాం. కానీ పనులు అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చుంటావు కదా, నీవు కూర్చున్నప్పుడు నీ పిల్లోడికి అవి చెప్పాలి. మరి ఎంతమంది చెప్తున్నారు? నీవు కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, త్రోవను నడుచున్నప్పుడు, త్రోవను నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక పువ్వు కనిపిస్తుంది, ఒక అందమైన పువ్వు. చూడు నా ప్రకృతి, దేవుడు చేసిన ప్రకృతి. మాట్లాడు నీ పిల్లవాడితో. కహానీలు మాట్లాడకుండా, పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇవి మాట్లాడండి. రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక మంచి అందమైన ఒక గులాబీ చెట్టు కనబడింది. చూడు నాన్న దేవుడు ఎంత బాగా చేశాడు, ఈ ప్రకృతి చూడు నాన్న, ఈ పువ్వు చూడు నాన్న, ఆ పువ్వు చూడు, ఇవన్నీ దేవుడు చేశాడు నాన్న. ఆ పువ్వు చూడు నాన్న, నిన్న మనం చూసినప్పుడు ఎంత రంగురంగులుగా అందమైన నిగనిగలాడుతూ ఉందో, ఈరోజు చూడు ఇది మాడిపోయింది. మన జీవితం కూడా అంతే నాన్న, మన జీవితం కూడా ఏదో ఒక రోజు మాడిపోతుంది, ముగిసిపోతుంది అని చెప్పండి.
సూర్యుడు చూడన్న ఒకే సూర్యుడు లోకం మొత్తాన్ని ఎట్లా వెలిగిస్తున్నాడో, వెలుగునిస్తున్నాడో, అలాగే ఒక్క దేవుడే నాన్న ఈ విశ్వాన్ని సృష్టించింది. ఆ ఒక్క దేవుడే మన జీవితాలకు వెలుగునిస్తున్నాడు. మన జీవితాలకు వెలుగు ఆ దేవుడే అని చెప్పండి. ఆకాశ నక్షత్రాలు చూపించండి, చందమామను చూపించండి. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు బీదవాళ్ళు ఉంటారు, అక్కడక్కడ పడి ఉంటే చూడండి. బీదవారిని కటాక్షించమని, కరుణించమని, వాళ్ళకి పట్టడి అన్నం పెట్టమని, వస్త్రదానం చేయమని, అన్నదానం చేయమని, వాళ్ళని పట్టించుకోమని, వాళ్ళ బాగోగులు చూసుకోమని బైబిల్ గ్రంథం చెప్తుంది నాన్న. కానీ ఈ రోజుల్లో ఎంతమంది వీళ్ళని పట్టించుకుంటున్నారు? లేని వాళ్ళకి, ఇలాంటి బీదవారికి మనం సహాయం చేయాలని దేవుడు చెప్తున్నాడు నాన్న. ఇది దేవుని ఆజ్ఞ. ఇటువంటి వారిని చేస్తే మనకు పుణ్యం వస్తుందని చెప్పండి. త్రాగుబోతులను చూపించండి. ఇగో ఇలా ఉంటే జీవితం పాడైపోతుంది నాన్న, ఈ మత్తులో ఏ పాపం చేస్తాడో తెలియదు నాన్న, ఇలా ఉంటే నరకమే గతి నాన్న, ఇట్లాంటి విషయాలు చెప్పండి. దేవుడు ఎన్నో ఆజ్ఞలు చెప్పాడు కదా, నీ హృదయం నిండా నింపుకున్నావు కదా, అవన్నీ నీ పిల్లోడి హృదయం నిండా నింపండి. రోడ్డు మీద త్రోవని వెళ్తున్నప్పుడు ఈ విషయాలు డిస్కస్ చేయండి. నిజంగా క్రైస్తవులలో ఎంతమంది తమ బిడ్డలతో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ డిస్కస్ చేస్తున్నారండి? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు చెప్తున్నాడు చాలా స్పష్టంగా, నీవు ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు. పండుకునేటప్పుడు కూడా అంట. మీలో ఎంతమంది పడుకునేటప్పుడు మీ పిల్లలకి పిచ్చి మాటలు కాకుండా దేవుని మాటలు బోధిస్తున్నారు? పడుకునేటప్పుడు కూడా చెప్పండి మీ పిల్లలకి. రోజంతా మీరు బిజీగా ఉంటారు కదా, వ్యాపారాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు కదా, పడుకునేటప్పుడు ఏమైంది? ఖాళీయే కదా. నిద్ర వెంటనే పడుకున్న వెంటనే నిద్ర రాదు కదా, కనీసం ఒక అర్ధగంట అయినా టైం పడుతుంది కదా. చెప్పండి ఒక అర్ధగంట. నాయన ఈ రోజంతా మనం ఏమైనా దేవునికి విరుద్ధంగా ఏమైనా పాపం చేసామో ఒకసారి ఆలోచించండి అని అడగండి. ఎవరితో నేను అబద్ధాలు ఆడామా? ఏమైనా చేయరాని కార్యాలు చేశామా? ఈ రోజంతా మనల్ని కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడు. ఈరోజు మనం బ్రతికి ఇదిగో పడుకుంటున్నామంటే దేవుని దయ అని చెప్పండి. ఇగో మన వల్లే పడుకునే అవకాశం లేక ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయారు, రోగాలతో చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఈ పడుకునే అవకాశం వారికి లేక అర్ధాంతరంగా దినం మధ్యలోనే వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయారు నాన్న. కానీ మనం ఈరోజు పనులన్నీ రోజంతా గడిపేసుకొని హ్యాపీగా ఇదిగో బెడ్ మీద పడుకున్నామంటే ఇది దేవుని కృప. దేవుని దయ లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకలేడు నాన్న అని చెప్పండి. ఇదిగో మనం పడుకుంటున్నాం కదా, ప్రార్థన చేసి మనం పడుకుంటే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. అట్లా దేవుడు ఈరోజు ఒకవేళ మనతో మాట్లాడతాడేమో, నాతో మాట్లాడు ప్రభు అని అనుకొని పడుకుందామని చెప్పండి. ఏవో మీకు తెలిసిన మాటలు. దీనికోసం మనం పాస్టర్లు కావాల్సిన అవసరం లేదు, మనం సువార్థికులు కావాల్సిన అవసరం లేదండి. ప్రతి విశ్వాసి, ప్రతి తల్లి తండ్రి వారికి తెలిసిన మాటలే చెప్పండి. మనం పెద్ద బోధ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం నేర్చుకున్నారో, మీరు మందిరాలకు వెళ్తున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నారో, మీ హృదయంలో ఉన్న దేవుని మాటలేంటో, మీకు స్పష్టంగా అర్థమైన సువార్త ఏంటో, దేవుని గురించిన విషయాలు మర్మాలేంటో నీ పిల్లలకి పంచుకోండి. అవే మన ఊళ్ళో వాళ్ళకి ఎక్కడికో వెళ్ళి బైబిల్ పట్టుకొని దంచికొట్టి బోధలు చేయమని, ప్రసంగాలు చేయమని చెప్పండి. మీ పిల్లలకి మీరు చెప్పండి. మీ పిల్లలు రక్షణ పొందటం మీకు ఇష్టం లేదా? మీ పిల్లలు పరలోక రాజ్యానికి రావడం మీకు ఇష్టం లేదా? మీ పిల్లలు నశించిపోవాలని మీరు కోరుకుంటున్నారా? పోని చెప్పండి. పడుకున్నప్పుడు పిల్లలతో మాట్లాడండి. దేవుని మాటలు చెప్పమంటాడు ఆయన. లేచున్నప్పుడు కూడా అంట, ఉదయాన్నే లేవగానే చెప్పండి. మళ్ళా ఒక్క 10 నిమిషాలు చెప్పు, ఒక 5 నిమిషాలు చెప్పండి. 5 నిమిషాలు, 5 minutes ఓన్లీ. ఈరోజు మనం లేచామనంటే దేవుని దయ. పడుకున్నవారు పడుకున్నట్టే ఎంతమంది పోవట్లేదు ప్రపంచం మొత్తం మీద. కానీ ఇదిగో మరొక దినాన్ని దేవుడు మనకు వరంగా ఉచితంగా ఇచ్చాడు. ఈ దినమంతా మనం ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతాం, ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం, ప్రతి విధమైనటువంటి పాపానికి దూరంగా నడుద్దాం. ఈ రోజంతా దేవుడు మనల్ని దీవించే విధంగా మన గురించి మనం అనేక సాక్షులుగా బ్రతుకుదాం, అనేకులకు మాదిరులుగా బ్రతుకుదాం. ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చాడు మన జీవితం. చెప్పండి. లేచినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాలంట. సూచనగా వాటిని చేతికి కట్టుకోను. చేతికి ఎన్నెన్నో దారాలు అది ఇది కట్టుకుంటారు కదా. దేవుడు చెప్తున్నాడు, సరే ఇది మనం చేసినా చేయకపోయినా కొంతమంది ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక బ్యాండేజ్ లాగా ఒక వాక్యం రాసుకున్న రోజుకు ఆ బ్యాండేజ్ మీద రోజుకు ఒక వాక్యం ఉంటుంది. నేను చూశాను కొంతమందిని. రోజుకు ఒక బ్యాండేజ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ఉంటుంది, దాని మీద ఒక వాక్యం ఉంటుంది. రోజుకు ఒకటి మార్చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ వాక్యాన్ని అదొక వాగ్దానం అనుకుంటారు. కొంతమంది సూచనగా చేతికి కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అవి నీ కన్నుల నడుమ బాసికాల వలె ఉండాలి. బాసికం చూడగానే అతను పెళ్లి కుమారుడు అని గుర్తుపట్టినట్లు
దేవుని వాక్యం అనే భాషకం చూడగానే ఇతను పెళ్లి కుమారుడు కాదు, దేవుని కుమారుడు అని లోకం గుర్తించే విధంగా, మనం భౌతికంగా అట్లా కట్టుకోకపోయినా మనల్ని చూడగానే గుర్తించే వ్యక్తులు ఇతను దేవుని కుమారుడు, ఇతను ఒక మంచి విశ్వాసి, దేవుని ఇష్టానుసారుడు, దేవుని మార్గంలో నడుస్తున్నవాడు అని లోకానికి అర్థమయ్యే విధంగా ఒక ప్రత్యేకమైన జీవితం మనకు ఉండాలి. దేవుడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడండి. పౌలు భక్తుడు చెప్తాడు ఒక మాట, కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అనుకుంటా, మొదటి కొరింథీ. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదో లేదో నీకేం తెలుసు, ఓ పురుషుడా నీ భార్యను రక్షించుకుందో లేదో నీకేం తెలుసు. అక్కడ కుమార్తెల పేరు చెప్పండి. ఓ తల్లిదండ్రులారా మీ కుమారులను మీరు రక్షించుకుందరో లేదో మీకేం తెలుసు. రక్షింపబడతారంటారా? ఒక మాటలో చెప్పాలంటేనండి, ఒక వ్యక్తి రక్షింపబడకపోవటం మన చేతిలో ఏముండదండి, అది దేవుని చేతిలో ఉంటుంది. ఎవరు రక్షణలోకి రావాలి, ఎవరు రక్షణలోకి రారు, భవిష్యత్తు తిరిగిన దేవునికి తెలుసు. పాస్టర్ గారి పిల్లలంత మాత్రాన అందరు పరలోక రాజ్యానికి వస్తారని ఏమి ఉండదండి. రక్షణ పొందటం అనేది మన చేతుల్లో లేదు. మరి మన చేతుల్లో లేనప్పుడు ఇవన్నీ ఎందుకండి చెప్పటం అంటే, చెప్పటం మన బాధ్యత. మన పిల్లలు వచ్చే లిస్టులో ఉన్నారో రాని లిస్టులో ఉన్నారో మనకేం తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఆయన భవిష్యత్తు తెలుసు కాబట్టి ఆయన చెప్పగలడు. మనకు ఏమైనా భవిష్యత్తు తెలుసా? వాళ్ళు వస్తారో రారో ఖచ్చితంగా మనం చెప్పగలరు. వస్తారని చెప్పలేం, రారని చెప్పలేం. రారని కూడా డిసైడ్ అయిపోయి చెప్పుకుని ఉంటే ఎలా? ఒకవేళ వచ్చే లిస్టులో ఉన్నారేమో. చెప్పటం మన వంతు. వారి హృదయంలో నిండా మీరు వాక్యాలు నింపేసేయండి, దేవుని మాటలతో నింపేసి వదిలేసేయండి. హృదయంలో ఉన్న ఆ మాటలే కార్యం చేస్తాయి, అతని దారిలోనికి తీసుకొస్తాయి, రక్షణలోనికి తీసుకొస్తాయి. దేవుని మాటలకు అంత శక్తి ఉన్నదండి. మన చేతుల్లో ఏమీ లేదు. మనం అనుకుంటే ఒక వ్యక్తి రక్షణలోకి రాడు. మనం చేయాల్సిన పని అతని రక్షణలోకి నడిపించమని కాదు, దేవుని వాక్యం చేతను హృదయాన్ని నింపేసి వదిలేసాయి. ఆ లోపల ఉన్న హృదయంలో ఉన్న వాక్యమే ఏదో ఒక రోజు క్రియ చేస్తుంది, వాడిని రక్షణలోకి నడిపిస్తుంది, వాడిని ఆలోచింపజేస్తుంది, దేవుని వైపుకు లాక్కొని వచ్చేస్తుంది. దేవుని మాటలకు అంత శక్తి, అంత పవర్ ఉంది. అవి జీవమైన మాటలు. అవి ఎన్ని సంవత్సరాలైనా అవి లోపల సజీవంగానే ఉంటాయి. వ్యక్తిని ప్రేరేపిస్తూ రేపుతూ ఉంటాయి, పురిగొల్పుతూ ఉంటాయి, దేవుని వైపు లాగుతూ ఉంటాయి. హృదయం నిండా మాటలు ఉంటాయి. హృదయం నిండా ఖాళీ ఉందనుకోండి, అతన్ని రేపేది ఎవరు, అతను పురిగొల్పేది ఎవరు? అసలు హృదయం నిండా దేవుని వాక్యం లేకపోతే, హృదయం అంతా ఖాళీగా ఉండి చెత్తతో నింపబడి, లోకాశలతో నింపబడి, లోకంలో ఉన్న చదువులతో నింపబడి, ధనాశ, నేత్రాశ, జీవపు డంబాలతో నింపబడి, లోకంలో ఉన్న మురికంతటితో హృదయాన్ని నింపేసుకొని దేవుని వాక్యం ఏమీ లేకపోతే అతను ఎట్లా రక్షణలోకి వస్తాడు? కాబట్టి ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరులారా, ప్రభు యొక్క శిక్షలో, బోధలో పిల్లల్ని పెంచాలి. సింపుల్గా చివరిగా ఒక మాట చెప్తున్నాను మీకు అందరికీ. సింపుల్గా మీకు ఇష్టమైతే నేను చెప్పే ఈ సలహాని పాటించండి. మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే, మీరు పగలంతా మీ పని చేసుకుని, అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం ఏదైనా కావచ్చు, రాత్రిపూట ఏదో ఒక టైం సెట్ చేసుకొని ఒక్క ½ an hour, మీరు గంట ఒకవేళ చేసే టైం మీకు లేదు, ఒక్క అర్ధ గంట ఒక పాట పాడండి. అందరూ మోకరించి, రౌండ్గా సర్కిల్గా మోకరించి, మధ్యలో బైబిల్ పెట్టి, పాటల పుస్తకాలు పెట్టి ఒక చక్కని పాట, ఆత్మతో సత్యంతో అందరూ మంచిగా కళ్ళు మూసుకొని లీనమైపోయి మంచి స్తుతి పాట, దేవుని స్తుతించే పాట, మంచి చక్కటి పాట పాడండి. అందరూ పాట పాడేసిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని తెరిచి, అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ గ్రంథాన్ని మీ పిల్లలకి ఇచ్చేయండి, మీ చేతిలో కూడా ఉంచుకోండి. రోజుకి ఒక అధ్యాయం, ఒక అధ్యాయాన్ని చదవండి. మీరు చదివి వాటి అర్థాన్ని వివరించకుండా వెళ్ళండి. లేదా ఇంకొక రకంగా మీరు అన్నీ మీరే చదవకుండా ఒక్కొక్క వచనం ఒక్కొక్కరు చదవండి. మీరు ఒక వచనం చదవండి, దానికి అర్థాన్ని ఇదిగోమ్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు చెప్పండి. నెక్స్ట్ వచనం పక్కన వాళ్ళకి ఇవ్వండి, ఇంకో వాళ్ళకి. వాళ్ళు చదివిన తర్వాత అర్థం మీరు చెప్పండి. తర్వాత మూడో వచనం వేరే వాళ్ళ చేత అర్థం మీరే చెప్పండి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మళ్ళీ రిపీటు, మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఎన్ని వచనాలు ఉన్నాయో ఆ అధ్యాయంలో అన్ని వచనాలు అందరి చేత చదివించి వాటికి మీనింగ్ మీరు చెప్పండి. మీనింగ్ అంతా అయిపోయిన తర్వాత, అధ్యాయం అయిపోయిన తర్వాత మోకరించి రోజుకొకళ్ళు ప్రార్థన చేయండి. ఈరోజు మీరైతే రేపు ఇంకొకటి మళ్ళీ కంటిన్యూషన్ ప్రార్థన చేయమని చెప్పండి. ప్రార్థించండి మీ అవసరాలతో కొరకు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు, అలాగే అనేకుల రక్షణ కొరకు.
మీరు ఏ అంశాల గురించి ప్రార్థన చేస్తారో అట్లా ప్రార్థన చేయండి. ఒక్క అర్ధగంట సమయం దేవునికి ఇవ్వండి. ఇది ప్రతిరోజు కంటిన్యూస్గా చేయండి. ఇది సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వటానికి వీల్లేదు. ఒక టైం పెట్టుకుని ఇది దేవుని టైం, అది దేవుని టైం, దేవునికి ఇచ్చేయాలి మనం అనుకొని ఆ టైంలో ఎంత పనున్నా పక్కన పెట్టేసి వచ్చేసేయండి, టైం అయిపోయాను కానీ. అలాగే ఇంకొక రెండో విషయం చేయండి. ఏంటంటే ఉదయమునే లేచిన తర్వాత మీ పిల్లలకి ఖచ్చితంగా ఉదయం వాళ్ళు లేవగానే మోకరించి ఒక పావు గంట అయినా సరే, ఒక్క పావు గంట లేదా ఒక్క 10 నిమిషాలైనా సరే ఖచ్చితంగా ప్రార్థన చేయమని చెప్పండి. ప్రార్థన చేసిన తర్వాత ఒక అధ్యాయాన్ని వాళ్ళకి చూసి చదవమని చెప్పండి. రోజుకు ఒక అధ్యాయమే, ఎక్కువ వద్దు. ఒకవేళ ఎక్కువ అయితే మీరు విసుగొచ్చి ఒక 2-3 రోజులు చేసిన తర్వాత ఎగ్గొట్టేస్తారనుకోకుండా తక్కువ టైం ఉంటే వాళ్ళకి ఇష్టపడతారు. వాళ్ళు ఎక్కువసేపు గడపాలి అని అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ప్రార్థన 10 నిమిషాలు, ఒక అధ్యాయం ఒక 5 నిమిషాలు, ఒక అధ్యాయం మాత్రమే చూసి ఇట్లా చదివేయమని చెప్పండి. వాటికి అర్థాన్ని వాళ్ళకి తెలిసినా వాళ్ళకి అర్థమైనా కాకపోయినా ఏదో ఒక రోజుకి వాళ్ళకి అర్థమైంది. ఒక్క 15 నిమిషాల టైమే, ఒక్క 15 నిమిషాల టైం ప్రతిరోజు ఉదయాన్నే లేవటం, మోకరించి ప్రార్థన చేయటం, ఒక అధ్యాయం చదవటం. ఇట్లా రోజుకొక అధ్యాయం కొంతకాలానికి బైబిల్ అయిపోద్ది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ పిల్లలకు ఇది అలవాటు చేయండి. ఇది ఒక క్రైస్తవ కుటుంబం లక్షణం. ఇది మీరు ఒకవేళ నన్ను అడగవచ్చు, మాకు చెప్తున్నారండి ఇంతకు మీరు చేస్తున్నారా అని. నిజమే, ఎందుకంటే అందరికీ వర్తిస్తుంది అది. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, నేను దైవ సాక్షిగా చెప్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం పూట మా కుటుంబంలో అలాగే ప్రార్థిస్తాం. మేమేం చేస్తున్నామో అది మీకు చెప్తున్నాను నేను. ప్రతిరోజు ఖచ్చితంగా అలాగే జరుగుద్ది. ఉదయాన్నే లేచి మా పిల్లలు ఖచ్చితంగా ప్రార్థన చేసి బైబిల్ ఒక అధ్యాయం చదివిన తర్వాతే టిఫిన్ తింటాం, స్కూల్కి వెళ్ళటం జరిగింది. అది చేయకపోతే టిఫిన్ లేదు, స్కూల్కి వెళ్ళేది లేదు. ఆ రోజు ఎంత లేట్ అయినా అది కంప్లీట్ చేసి వెళ్ళాల్సిందే. ఇప్పటిదాకా అట్లా జరగలేదనుకోండి, ప్రతిరోజు అది జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పిల్లలకి వారు బారులుగా ఉన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే వారిని మనం దేవుని వైపు వంచాలి, దేవుని మార్గంలో నడిపించాలి, దేవుని శిక్షణలో బోధలో పెంచాలి. అది వారికి అలవాటు చేయాలి. పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ గురించి అసలు మనం బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, దూసుకుని వెళ్ళిపోతారు. దేవుడే వాడుకుంటాడు, దేవుడే పట్టేసుకుంటాడు వాళ్ళని. లోపల ఉన్న వాక్యం ఖాళీగా ఉండదండి, లోపల మంట పుట్టిస్తూ ఉంటుంది, మనిషిని ఆలోచింపజేస్తూ ఉంటుంది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది, మీరు నమ్మండి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీ పిల్లల కోసం నేను చెప్తున్న ఈ చిన్న సలహా పాటించండి. మన కుటుంబంలో ఏ ఒక్కరు నశించిపోకూడదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన మంట హృదయంలో మండిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మన హృదయంలో మండిపోవాలి. హృదయం అంత వాక్యం చేత, మన మనస్సు మన హృదయం వాక్యం చేత నింపబడాలి. దేశానికి, ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదాలుగా మనం మారాలి. మన కుటుంబం ఆశీర్వదింపబడాలి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఈ మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించి మన అందరి కుటుంబాలలో, మన బిడ్డల జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.